పచ్చిమిర్చి ఒక 10 చీల్చి పెట్టుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలండి నేను ఒక 15 తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు 15 తీసుకున్నాను. అదే పెద్దవి అయితే ఒక 5 సరిపోతాయండి. మిడిల్ అయితే ఒక 8 సరిపోతాయండి. ఉల్లిపాయ ముక్కలు అయిపోయినాయండి. నూనె మరిగిన తర్వాత పచ్చిమిర్చి కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి. ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయండి, ఇంకా బాగా వేగాలి. పసుపు, ఉప్పు చూడండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాలండి, టేస్టీగా ఉంటుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేయించాం కదండి, తలంపు దినుసులు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. దీనిలో కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా పొడవు చేసుకోవాలండి. ఇందులో సాల్ట్ వేసుకోండి. దేని విడివిడిగా వేసుకోండి. లేదా కాకరకాయ ముక్కలకి వేగేటప్పుడు వేసానండి, లైట్గా కొంచెం వేసుకోవాలి. అలాగే దీనిలో కూడా కొంచెం వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గింది కదండి, ఈ మగ్గినట్లు ఈ కాకరకాయ ముక్కలు వేసేద్దామండి. ఇప్పుడు చూడండి కొబ్బరి కారం ఇవ్వండి, ఇవి కూడా వేసేద్దాం. మొత్తం అంతా కలిగి తిప్పాలండి. ఇదిగోండి ఈ విధంగా అయింది. కొబ్బరి కారం కాకరకాయ ముక్కలకి పట్టేలాగా చూసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగినాయి కదండి, అవి కూడా ఇందులో కలిపేసేసి సిమ్లో పెట్టేసి 2 మినిట్స్ ఉంచినాక అయిపోతుందండి, ఫినిష్ అయిపోతుంది. అయిపోయిందండి కాకరకాయ కొబ్బరికాయ కారం. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఎక్కువ, చాలా టేస్టీగా ఉంటుంది.